నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష V3 న్యూస్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కర్ణాటక రాష్ట్రం పాలియాలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు కొత్త తరహాలో శైవ క్షేత్రాన్ని అలంకరించిన అధికారులు నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో అగ్ని ప్రమాదం పూర్తిగా దగ్ధమైన ఇల్లు సుమారు 3 లక్షల ఆస్తి నష్టం పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమలో ఘనంగా శివరాత్రి వేడుకలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి తానేటి వనిత జనగామ జిల్లా పాలకుర్తిలో శివరాత్రి వేడుకల్లో అపశృతి మట్టి కలిసి స్వామివారి ప్రసాదం కలుషితం పట్టించుకొని ఆలయ అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే కర్ణాటక రాష్ట్రంలో మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రమంతా ప్రత్యేక శోభను సంతరించుకుంది హ్యుమానిటేరియన్ హ్యాండ్స్ ట్రస్ట్ మురుగేష్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన శివాలయాల్లో ఒక్కటిగా గుర్తింపు పొందిన పాలియాలో శివరాత్రి వైభవపేతంగా నిర్వహిస్తున్నారు 25 సంవత్సరాల వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త తరహాలో శైవ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు 65 అడుగుల ఎత్తైన శివుడిని విగ్రహం ఈ ఆలయానికి కేంద్ర బిందువుగా ఉంది లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు దిల్సుఖ్ నగర్ లోని శ్రీ శారదా చంద్రమౌళి స్వామి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు భక్తులు తండోపతండాలుగా విచ్చేసి లింగ దర్శనం చేసుకుంటున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ శివరాత్రి ప్రాముఖ్యతను వివరించారు ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం
మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి చాలా పరమ పవిత్రమైన దినము. ఈ పరమ పవిత్రమైన రోజు ఈరోజు మనకు 11 మాస శివరాత్రుల తర్వాత మాఘమాసంలో వచ్చే 12వ నెలలో వచ్చే మహాశివరాత్రి ఈరోజు. ప్రతి భక్తులు చాలా ఎక్కువ మంది ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. ఎందుకంటే ఇవాళ ఈశ్వరుడు అంటే శివుడు లింగోద్భవం అయిన రోజు, కళ్యాణం జరిగిన రోజు కూడా ఈరోజు. అందుకని ప్రతి భక్తుడు చాలా నిష్ఠగా నియమంగా ప్రతి గుడికి వచ్చి చక్కగా దేవుని ఈశ్వరుని దర్శనం చేసుకుని తన పుణ్యం తన జన్మను తరించుకుంటాడు. అందుకని ఈరోజు ఈ గుడి 1984 నుంచి ఉందమ్మా. దాదాపు 36 years నుంచి గుడి. ఈ గుడి చాలా శక్తివంతమైన ఈశ్వరుడు ఇక్కడ ఉన్న మూర్తి. అందుకనే చాలా మంది ఎప్పుడూ వస్తూ ఉంటారు. ఈ గుడి కంచి కామకోటి గుడి శృంగారి శారదాపీఠం వాళ్ళ యొక్క ఈ గుడి శృంగారి శారదాపీఠం వాళ్ళ యొక్క ఆధీనంలో నడుస్తుంది. ఇక ప్రశాంత భాగ్యనగరంలో 2013వ సంవత్సరంలో ముష్కరులు సృష్టించిన జంట పేలుల బీభత్సం జరిగి నేటికి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమరులైన అమాయకులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో V3 న్యూస్ ఛానల్ ఎండీ కాచం సత్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. అన్ని రకాల ఉగ్రవాదాలు నశించాలి, అన్ని రకాల ఉగ్రవాదాలు నశించాలి, అన్ని రకాల మతోన్మాదాలు నశించాలి, అన్ని రకాల మతోన్మాదాలు నశించాలి, నశించాలి, శాంతి వర్ధిల్లాలి, శాంతి వర్ధిల్లాలి. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో దిల్సుఖ్నగర్లో గతంలో 7 ఏళ్ల క్రితం దిల్సుఖ్నగర్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్టింగ్లో మృతులైనటువంటి కుటుంబాలకు నష్టపరిహారాన్ని చెల్లించాలని, గాయపడినటువంటి వారికి 7 ఏళ్ళైనా కూడా ఇప్పటి వరకు కూడా కంపెన్సేషన్ చెల్లించలేదు, వాళ్ళకి న్యాయం జరగలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, రేషన్ కార్డ్స్ ఇస్తామన్నారు, వాళ్ళ వైద్య ఖర్చులు ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి గాయపడిన కుటుంబాలకు సంఘీభావంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది. మృతులకు నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుసు. ఇక్కడ ఐప్స్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాచం సత్యనారాయణ గారు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు, అధ్యక్షులు రఘుపాల్ గారు, అదేవిధంగా రవికిషోర్, ప్రవీణ్ కుమార్, పల్లె వినయ్ కుమార్, నరహరి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. దిల్సుఖ్నగర్లో జంట పేలులు జరిగి నేటికి 7 సంవత్సరాలు. నేను దిల్సుఖ్నగర్ బాధితుడిని కాదు, అయినా నేను అందరి గురించి పోట్లాడుతున్నా. గోకుల్ చాట్, లుమ్ని పార్క్, మక్కా మసీద్, దిల్సుఖ్నగర్ మొత్తం 5 పేలుళ్లలో 75 మంది చనిపోయారు. క్షతగాత్రులు 400 పైనే ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఉగ్రవాదులు మతికి న్యాయం జరుగుతుంది, ఏసీల్లో పెట్టి పెంచుతుంది. మంచి న్యాయం జరిగింది వాళ్ళకి. గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు చక్కగా ఏసీల్లో పెట్టి పెంచుతున్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి శిక్ష అమలు చేయట్లేదు ఇప్పటి వరకు. ఇక శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాజేంద్రనగర్ మండలంలోని మైలాడ్ దేవపల్లి పరిధిలోని గగన్ పహాడ్ గ్రామంలో అతి పురాతన దేవాలయమైన స్ఫటిక శివ మందిర దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక నిర్మల్ జిల్లా కుబ్బీర్ మండలం సావ్లీ గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రామ్దాస్ అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేశారు. సుమారు 3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని ఇంటి యాజమాని తెలిపారు. కానీ ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించింది కాదని గుర్తు తెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్న శిలాన బుడి
నేను నాకు పట్టం లేదు ఎక్కడ సరే చూసింది పప్పు పప్పు పొడి కారం పప్పుని ఇంగల్ ఎట్లయింది చూడుగా ఇక్కడ అఖండ హరినామ సప్త జరుగుతున్నది ఈ గ్రామంలో. అయితే కుటుంబంతో సహా అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. మేము వచ్చేసరికి అకస్మాత్తుగా మంటలు చెలరేగిపోయినాయి. దాంట్లో తినే వస్తువులు, పైసలు అన్నీ మొత్తం సర్వస్వం అగ్నికి ఆహుతి అయినాయి. దాంట్లో మేము లేకుండే కాబట్టి ప్రాణ నష్టం ఏం జరగలేదు. కాకపోతే ఆస్తి నష్టము, మళ్ళా ధాన్యాలు మొత్తం 2 కుటుంబాలు ఉంటుంటే అందులో 2 కుటుంబాలు సర్వస్వం బూడిద అయినాయి. చివరకు బూడిదే మిగిలిపోయింది, ఏం లేదు అక్కడ. ఇక జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఆలయంలో స్వామివారి ప్రసాదమైన పులిహోరలో పెద్ద మొత్తంలో మట్టి రావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై ఆలయ ఈవోను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశ్రద్ధగా జరుగుతున్నది కాబట్టి ఒక్క రోజులో చూడండి, అక్కడ బండలు అడగలేదు, మెట్లు కూడా అడగలేదు. వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎప్పుడు ప్రతి సంవత్సరం నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ పైన అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. చూడండి, తినే అన్నంలో పులిహోరలో వీళ్ళు ఇట్లపల్లి పెట్టిండ్రు. పోయిన సంవత్సరం బల్లి పడ్డది. వాళ్ళు ఏమంటున్నారు? ఇక మహాశివరాత్రి సందర్భంగా దిల్సుఖ్ నగర్ లోని శివాలయాలన్నీ ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అలంకరణలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. మహాశివరాత్రి మహాశివరాత్రి చాలా విశిష్టత ఉంటుంది. ఈ యొక్క మహాశివరాత్రి ఏమిటంటే విశేషం, శివుడు అంటే యొక్క పరమేశ్వరుడు లింగం ధరించిన రోజు, అందులో శివపార్వతులకు కళ్యాణం చేసిన రోజు కూడా ఈ యొక్క రోజుకి అంటే మహాశివరాత్రి చాలా విశేషమైంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనార్థం కూడా ఈ యొక్క శివాలయానికి రావడం జరుగుతుంది. తర్వాత ఉదయం నుండి కూడా సాయంత్రం వరకు కూడా అభిషేకాలు, తర్వాత రాత్రి సమయం నుండి స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా జరపబడుతుంది. ఈ శివాలయం చాలా కృష్ణనగర్లో ఉండే శివాలయం చాలా పురాతనమైన శివాలయం. చారుగా చంద్రమౌళీశ్వర ఆలయం స్వామి. ఇది
శృంగేరి శారదాపేట వాళ్ళ యొక్క 1994లో స్టార్ట్ చేశారు. చాలా శక్తిగల మహిమగల ఈశ్వరుడు ఇక్కడ. ప్రతి సోమవారం మహాన్యాసపూర్తి రుద్రాభిషేకం జరుగుతుంది. ప్రతి మాస శివరాత్రికి రాత్రిపూట కళ్యాణం, ఉదయం మహాన్యాసపార్వతి రుద్రాభిషేకం, రాత్రి 7 గంటలకి శివపార్వతుల కళ్యాణం జరుగుతుందండి. చాలా పురాతనమైన దేవాలయం, చాలా మహిమగలది. ఎంతోమంది భక్తులు ఎప్పుడూ వస్తూ ఉంటారు. ఈ గుళ్ళో ప్రతి సోమవారం మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం జరుగుతుంది. శివరాత్రి యొక్క విశిష్టత అలాగే ప్రతి మాసంలో మాస శివరాత్రి వచ్చింది. 11 మాస శివరాత్రి తర్వాత మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రి మహాశివరాత్రి అవుతుంది. శివుడి యొక్క అత్యంత ప్రీతికరమైనది. రెండోది వచ్చి శివుడి యొక్క ఉద్భవించిన రోజు, శివలింగోత్సవం, శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు. రెండోది వచ్చి శివుడి యొక్క లింగం యొక్క ఉద్భవించిన రోజు ఈ రోజు. అందుకని శివరాత్రి మహావిశిష్టత. ఇక నిర్మల్ జిల్లా ముత్తోల్లో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. మండల కేంద్రాలలోని శ్రీ పశుపతినాథ్ శివాలయం, జటశంకర్ ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా గ్రామంలోని అతి పురాతనమైన శివాలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇక జనగామ జిల్లా కడవండి గ్రామంలో సర్పంచ్ పోతిరెడ్డి లీనారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్ జగతిగిరిగుట్టకు బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మారుమూల గ్రామాలకు బస్సులో ప్రయాణించారు. అనంతరం వారు మాట్లాడుతూ బస్సు సౌకర్యం కల్పించిన సీఎం కేసీఆర్ కి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ హనుమంతు, కొడగండ్ల ఏఎంసీ డైరెక్టర్ తాటిపల్లి మహేష్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ నక్క రమేష్, టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు దయాకర్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ మేడం ముందుకు రమ్మని చెప్తారు. రైట్ అట్లా రైట్. ఇద్దరు కలిసి తీసిన ఫోటో అండి. అన్యాయం జరిగింది. ముందుగా కేసీఆర్ గారికి, మన మంత్రి దయాకర్ రావు గారికి, గ్రామ ప్రజలకు, గ్రామ సర్పంచ్కు, ఇక్కడికి విచ్చేసిన విలేకరులకు, ఇక్కడికి విచ్చేసిన గ్రామంలో అందరికీ రైతులకు కృతజ్ఞతలు. మన గ్రామము ఇక్కడ చాలా దూరంలో మారుమూల గ్రామంకి బస్సు రావడం మనకు అదృష్టం, ఎంతో అదృష్టం. ఇది సహకరించినందుకు కేసీఆర్ గారికి, దయాకర్ రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగరంలోని పలు శివాలయాల్లో ఆధ్యాత్మికత వెలువరిస్తోంది. శివుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున బారులు తీరారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కాశీ విశ్వేశ్వర ఆలయం, సుభాష్ నగర్ లో వెలిసిన ఉమామహేశ్వర ఆలయంలో శివయ్యను దర్శించుకొని భక్తులు పునీతులయ్యారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు బిజిలీ సాంబయ్య మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి పురస్కరించుకొని మరి గత 22 సంవత్సరాలు ఈ టెంపుల్ కట్టడం అయింది. ఒక టెంపుల్ కట్టడం అంటే చుట్టుపక్కల వాళ్ళ ప్రోత్సాహంతో మరి ఈశ్వేశ్వర ఆలయ కమిటీతో మరి ప్రతి ఒక్క సంవత్సరం కూడా వారం వారం భజన మండల వారు మరి యొక్క భజన కార్యక్రమాలు చేసి మరి భక్తులు కూడా వేల సంఖ్యలో రావడం జరుగుతూ ఉంది. వాళ్ళకి అనేక రకమైన సౌకర్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి ఈరోజు లింగోద్భవ కాలంలో శివ కళ్యాణం ఉంటుంది. అనగా 12 గంటలకి మరి 6:30, 7 గంటలకి జాగారం కారణంగా పోరాట కార్యక్రమంలో కూడా సాంస్కృతిక కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఉపవాసాలు ఉంటారు కాబట్టి రేపు అన్నదాన కార్యక్రమం కూడా 12 గంటలకు జరుగుతూ ఉంది. మరి ఇక్కడ వచ్చిన ప్రజలు అందరికి కూడా మరి విశ్వేశ్వరుడు అందరికీ వచ్చిన వారికి ఒకవేళ రానటువంటి వారికి కూడాను అందరికి కూడా ఆ భగవంతుడి కృపకి పాత్రలు కావాలి. ఈ కార్యక్రమాన్ని కూడా తోటి సోదరులు వినాయక నగరే కానివ్వండి, అయోధ్య నగరే కానివ్వండి, సుభాష్ నగరే కానివ్వండి, జయరాం నగరే కానివ్వండి, అందరూ కూడా మనకి కోఆపరేషన్ చేయబట్టికే దినదినంగా ఈ యొక్క కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయగలుగుతూ ఉన్నాం. అలాగే అందరూ కూడా శుభంగా కావాలని చెప్పి ఈ సిటీ కేబుల్ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాం. ఇక సూర్యాపేట జిల్లా వలాపురం గ్రామంలో గల జక్కపల్లి ఘాటుపై యాలాసేన జడల రామలింగేశ్వర స్వామిని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఓం శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి రోచనో రోచమాన శోభమాన శోభమాన శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ. ఇక తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పాదకయ శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారిని శాసనసభ్యులు పెడం దొరబాబు దంపతులు దర్శించుకున్నారు. క్షేత్రాల్లో మూడో గయాక్షేత్రమైనటువంటి పాదగయాక్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క మహాశివరాత్రి కళ్యాణోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పెడం దొరబాబు దంపతులు స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని నాంది పలికారు. ఈ కార్యక్రమాలతో ఈరోజు స్వామివారి గణపతి పూజ పుణ్యాహవచనం అంకురారోపణం ధ్వజారోహణం స్వామివారి ప్రజాప్రతిష్ఠలు విశేషంగా జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది ప్రజలు స్వామివారి యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి పాదగయ పుష్కరంలో పవిత్ర పుణ్య శివరాత్రి స్నానాలు చేస్తారు. అలాగే శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారికి దివ్యమైనటువంటి అభిషేకాలు విద్వోద్భవకాల అభిషేకం ఇవన్నీ కూడా జరుగుతాయి. మరుసటి రోజున 22వ తేదీన స్వామివారి యొక్క రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే ఆ మర్నాడు 23వ తేదీన స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో త్రిశూల స్నానం మొదలైనటువంటి జరుగుతాయి. ఆ తర్వాత రోజైనటువంటి 24వ తేదీన స్వామివారి యొక్క శ్రీ పుష్పోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుడి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం పాదగయ క్షేత్రం పిఠాపురం. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమలో వెలిసిన శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానాన్ని మంత్రి తానేటి వనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పోలవరం నియోజకవర్గంలోని పట్టిసీమ పుణ్యక్షేత్రానికి వచ్చి ఇక్కడ శివుని దర్శించుకోవడం జరిగిందండి. నిజంగా అంటే ఈ కొండకి ఒక విశిష్టత ఉంది. ఏంటంటే అది ఇక్కడ శివుడు కేశవుడు ఇద్దరు కూడా ఒకే కొండ మీద ఉండడం అనేది ఒక ప్రత్యేకత అనమాట. అది కూడా ఈ శివుని యొక్క ఈ కొండ అఖండ గోదావరి మధ్యన ఉండడం అనేది మరొక ప్రత్యేకత. ఈ రోజున మరి ఇక్కడ అందరూ చాలామంది మిగిలిన ప్రాంతాల నుండి దూర ప్రాంతాల నుండి కూడా చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ శివునికి పూజలు చేసుకుని వారికి ఉన్న కోరికలన్నీ కూడా చెప్పుకోవడం, అలానే నెరవేరిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకోవడం అనేది ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతున్నది. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక దారి అంటే నడకన వచ్చే కాలిబాట కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ రోజున భక్తులందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క అంటే అందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఇక్కడ వచ్చి చాలామంది భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి తమ భక్తిని అంటే నిజంగా ఎంత భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఆచరిస్తారు అంటే ఈ శివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే పొద్దుటి నుండి అంటే రాత్రంతా కూడా జాగారం చేసి ఉపవాసం ఉంటారు. ప్రత్యేకత ఈ పండగకి. జనరల్గా పండగలన్నింటిలో కూడా చక్కగా మనం అన్ని పిండి వంటలు చేసుకుని తినడం అనేది పండుగల యొక్క ప్రత్యేకత. కానీ ఈ పండుగలో మాత్రం ఉపవాసం ఉండడము జాగారం ఉండడం అనేది ఒక ప్రత్యేకత అనమాట. అంటే వంటలు చేసుకోవడానికి కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రతి నిమిషం కూడా శివుని సన్నిధిలో గడపాలనేది ఈ శివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం. నిజంగా భక్తులందరూ కూడా ఎంత భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్న శివుని దర్శించుకోవడం, అట్లానే గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అట్లానే మేము కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది మరింత సంతోషం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కర్ణాటక రాష్ట్రం పాలియాలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు. కొత్త తరహాలో శైవ క్షేత్రాన్ని అలంకరించిన అధికారులు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో అగ్ని ప్రమాదం. పూర్తిగా దగ్ధమైన ఇల్లు, సుమారు 3 లక్షల ఆస్తి నష్టం. పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమలో ఘనంగా శివరాత్రి వేడుకలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి తానేటి వనిత.
జనగామ జిల్లా పాలకుర్తిలో శివరాత్రి వేడుకల్లో అపశృతి. మట్టి కలిసి స్వామివారి ప్రసాదం కలుషితం, పట్టించుకొని ఆలయ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.